హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టేస్టీ చికెన్ దమ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనము ఆ బిర్యానీకి సరిపడా మసాలాని సిద్ధం చేసుకుందామా. దానికి కావలసిన పదార్థాలు: మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగము, సాజికాయ, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి. వీటన్నిటినీ కలిపి మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. మనకి తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. వాళ్ళ టేస్ట్ బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. తర్వాత ముందుగా మసాలాలు మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఒక కప్ పెరుగునైతే యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ఒక కప్పు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనాను కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా చికెన్ ముక్కలు అబ్జర్వ్ చేసుకునేలా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. లేకపోతే ముక్కలకి బాగా పట్టగా చప్పగా అనిపిస్తాయి. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఆయిల్లో ఫస్ట్ నేను ఆనియన్ వేయించానండి, అందుకే అలా ఉంది. ఇప్పుడు చికెన్ని డైరెక్ట్గా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఆ ఆనియన్ పైన ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్ని ఆ పైన వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్లో కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసే ముందు మనము సాల్ట్, కారం అన్నీ సరిపోయాయా లేదా అనేది ఒకసారి చూసి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సరిపోతే మరి యాడ్ చేయ అవసరం లేదు. ఫ్లవర్ అండి, అది 4 మిర్చీలు యాడ్ చేసుకోవాలి, పచ్చిమిర్చి. ఇప్పుడైతే కుక్కర్ని మూత క్లోజ్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మరోవైపు బ్యాన్ పెట్టుకొని దానిలో 2 గ్లాసులు నేను బిర్యానీ చేస్తున్నానండి. దానికి 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ముందుగా మసాలా సిద్ధం చేసుకున్నాం కదా, అది 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని 1/2 చెక్క లెమన్ యాడ్ చేసుకున్నాను. ఆ లెమన్ ముక్కలను కూడా యాడ్ చేస్తానండి. లవంగము, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి ఆ వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం బటర్ని కూడా యాడ్ చేశానండి ఆ రైస్లో. సాల్ట్ కూడా యాడ్ చేశాను, క్లిప్ మిస్ అయ్యింది. ఇంతలో రైస్ ప్రిపేర్ అయ్యే లోపల మనము ఒక వేరే బాండీ తీసుకొని దానికి బటర్ని అప్లై చేసి సిద్ధం చేసుకోవాలి. ఇంతలోగా కుక్కర్ 3 విజిల్స్ అయ్యిందండి. చూద్దాం ఆ చికెన్ ఏ కన్సిస్టెన్సీలో ఉందో. చూడండి, బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చింది. కాబట్టి కొంచెం వాటర్ ఉంది. ఇంకా 2 మినిట్స్ స్టవ్ పైన ఉంచుదాము ఆ వాటర్ ఇంకేంత వరకు.
ఇలా కుక్కర్లో పెట్టుకోవడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికి ముక్కకి మసాలాలన్నీ బాగా పడతాయండి. లేకపోతే పచ్చి పచ్చిగా లోపల చప్పగా ఉంటుంది. రైస్ కూడా 75% కుక్ అయ్యిందండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న బాండీలో రైస్ ఒక లేయర్ వేద్దాము. తర్వాత రైస్ పైన చికెన్ ఒక లేయర్ వేద్దాము. రైస్ ఒక లేయర్ మంచిగా వేసాక దానిపైన చికెన్ ఇంకొక లేయర్ వేద్దాము. ఇలా చికెన్ ఒక లేయరు, రైస్ ఒక లేయరు, చికెన్ ఒక లేయరు, రైస్ ఒక లేయరు అలా 2 times వేసాక చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసి తింటారు. పైన నేను కొత్తిమీర, కొంచెం నెయ్యి, చికెన్ గ్రేవీతో పైన గార్నిష్ చేసి మూత పెట్టుకున్నానండి. దమ్ పోకుండా దానికి నేను హోల్ ఉంది, దానికి టిష్యూతో కవర్ చేశాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అసలు బిర్యానీ మనం ఇంట్లోనే చేసుకున్న బిర్యానీ అచ్చం హోటల్ కంటే బాగుంటుందండి. మనం అన్నీ న్యాచురల్గా చేస్తాం కాబట్టి నో టేస్టింగ్ సాల్ట్, నో ఫుడ్ కలర్. హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకున్న చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చాలా టేస్టీగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఎంత బాగుందో చూడండి.